మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులోనైతే హరీష్ రావుకి ఊరట లభించింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు ఊరట దక్కింది. హరీష్ రావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని, ఆయన ఎన్నిక చెల్లదు అంటూ పిటిషన్ వేశారు చక్రధర్ గౌడ్ అనేటువంటి కాంగ్రెస్ నేత. అయితే ఆయన తరఫున యొక్క కేసులో విచారణలో భాగంగానే హరీష్ రావు తరఫున వాదనలు వినిపించారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. అయితే సరైనటువంటి వివరాలు వెల్లడించలేదు అని పిటిషన్ వేసినటువంటి చక్రధర్ గౌడ్ కు సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ లో వివరాలు అనేవి సక్రమంగా లేకపోవడం, అలాగే తను పూర్తిగా ఆ విషయాన్ని నిరూపించలేకపోవడం పోయిన కారణంగా ఈ యొక్క పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు కూడా కోర్టు తెలిపింది. దాంతో హరీష్ రావుపై దాఖలైనటువంటి ఈ పిటిషన్ ను కొట్టివేసిన అనంతరం వైపున ఇప్పటికే గతంలో నమోదైనటువంటి వేరువేరు కేసుల్లో కూడా చక్రధర్ గౌడ్ హరీష్ రావును ఇరుకునిపోయేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. గతంలో పంజాగుట్ట పిఎస్ లో తనను వేధింపులకు గురి చేశారు, ఇబ్బందులకు గురి చేశారు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో కీలక పాత్ర ఉంది, అటువంటి రకరకాల అభియోగాలను మోపినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా ఇటువంటి ఆధారాలను చూపలేకపోవడంతో అప్పుడు కూడా కోర్టు వాళ్ళ యొక్క పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పుడు మరోసారి ఆయన ఎన్నిక చెల్లదు అంటూ కూడా సరైనటువంటి వివరాలు సమర్పించలేదు అని ఇప్పటికే చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి మరోసారి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలోనే కోర్టు చురకలు అంటిస్తూ తను ఇచ్చినటువంటి వివరాలలో ఎక్కడా కూడా సరైనటువంటి వివరాలు అనేవి వెల్లడించలేదు అన్నదానికి ఆధారాలు లేవు, ఇచ్చినటువంటి వాటిని రుజువు చేయలేకపోయిన కారణంగానే యొక్క పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు కూడా కోర్టు తెలిపింది. దాంతో మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావుకు మరోసారి ఊరట దక్కినట్టయింది తెలంగాణ హైకోర్టులో. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయలుదేరిన విదేశీ కంటైనర్ సరుకు రవాణా నౌక కేరళ సమీప సముద్ర జలాల్లో అగ్ని ప్రమాదానికి గురైంది. 22 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి 18 మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి. 270 మీటర్ల పొడవైన ఎంవి వ్యాన్ హాయ్ 503 పేరు గల ఈ నౌకలో 4 జాడ గల్లంతైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అజిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దుర్ఘటన సంభవించింది. విషయం తెలిసిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో 8 మంది చైనా, 6 తైవాన్, 5 మయన్మార్, 3 ఇండోనేషియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్టుకు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక ఇవాళ ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గ మధ్యంలోనే ఈ ప్రమాదానికి గురైంది. గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరుకు రవాణా నౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్ల దూరంలో మునిగిపోయింది.
ఇక నౌకలోని అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, గత 30 రోజుల్లో చూసుకున్నట్టయితే అక్కడ కేరళ సమీపంలో అయితే సరుకు రవాణా నౌక ప్రమాదానికి గురవుతుంది. మెయిన్ గా ఇది రెండోసారి. అసలు ఎందుకు జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, కేరళ తీరంలో అయితే దాదాపు కార్గో షిప్స్ కావచ్చు, ఇలానే అక్కడికి వచ్చి నార్మల్ షిప్స్ లో కూడా అత్యధికంగా అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అయితే భారీగా గత 30 రోజులుగా అయితే 2-3 ఘటనలు అయితే సంభవించడం జరిగింది. దాదాపు 18 మంది ఉన్న ఈ యొక్క కార్గో షిప్ లో దాదాపు ఈ 18 మంది సిబ్బంది అయితే అందులో ఉన్నారు. దానికి సంబంధించి 22 మంది ఉన్న ఈ కార్గో షిప్ లో దాదాపు 18 మంది అయితే బాగానే ఉన్నారు. మిగతా ఆ యొక్క నలుగురికి అయితే ప్రస్తుతం అయితే వాళ్ళకి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. వాళ్ళు ఇబ్బంది పూర్తిగా అయితే ఫెయిల్యూర్ కి సంబంధించి అయితే వాళ్ళ బాడీ అంతా కూడా కాలిపోవడం జరిగింది. అసలు ఈ కేరళ తీరంలో ఎక్కువగా ఈ యొక్క ప్రమాదం గత పహల్గామా దాడి జరిగిన తర్వాత కూడా ఈ పహల్గామా దాడి ఏ రోజైతే జరిగిందో అప్పటి నుండి కూడా భారత్ చుట్టూ కూడా ఏదో చిన్న ప్రమాదం పొంచి ఉందనే విషయంలో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఊహాగానాలకి బయట వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తూర్పు నావిక దళం సిబ్బంది విశాఖపట్నం నుండి ఏదైతే తూర్పు నావిక దళం అయితే ఉందో దాని నుండి ఐఎన్ఎస్ సూరత్ డోర్నియర్ విమానం ద్వారా అయితే దాదాపు వీళ్ళందరికీ సహాయ చర్యలు చేపట్టి భారత నావిక దళం వారి యొక్క ఆపరేషన్స్ లో అయితే ఈ సిబ్బందిని అయితే కాపాడడం అయితే ప్రయత్నం అయితే చేశారు. కానీ కేరళ తీరంలో ఎక్కువగా ఈ యొక్క ఘటనలు జరగడం అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. నిన్న ఈ కేరళ తీరంలో వాన్ హై 503 అనే కార్గో షిప్ లో యొక్క భారీ ప్రమాదం లోపల అయితే ఏమైతే ఉన్నాయి, అసలు షిప్ లోపల ఏమున్నాయి, కార్గో షిప్ లోపల ఏమున్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ అధికారులు అయితే విచారణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ షిప్ లో ఏమైనా మాదక ద్రవ్యాలు ఉన్నాయా, లేకపోతే ఈ పీడిఎస్ రైస్ కూడా ఇప్పుడు తరలించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో అయితే దీన్ని కాల్చివేస్తున్నారన్న విషయంలో అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే చాలా చర్చనీయాంశంగా జరుగుతుంది. కానీ నిత్యం అసలు ఏదైతే బయటపడుతుంది, ఒకటి ఉగ్రదాడి కోణంలో విచారణ చేస్తున్నారు, మరోవైపు మాదక ద్రవ్యాలు కావచ్చు, అక్రమ రవాణాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడానికి ఏమైనా ఇటువంటి లోపల ఉండే వాళ్ళే దాన్ని షిప్స్ ని అగ్ని ప్రమాదానికి గురి చేస్తున్నారా, లేదా వేరే వాళ్ళ నుండి పక్క దేశాల నుండి మన పైన ఎవరైనా దాడి చేస్తున్నారన్న విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే తూర్పు నావిక దళానికి సంబంధించి వీళ్ళందరూ కూడా భారత నావిక దళంతో పాటు మొత్తం అంతా కూడా వీళ్ళంతా కూడా డిఫెన్స్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేరళ తీరం వైపు రావడంతో శ్రీలంక నుండి కావచ్చు, లేకపోతే అరేబియా సముద్రం ఆనుకొని వచ్చే ఈ యొక్క పాకిస్తాన్ కి సంబంధించిన వాహనాలు ఈ నౌకలు కానీ ఏమైనా వచ్చి దీనిపైన దాడులు చేస్తున్నాయన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. అమెరికాలోని న్యూజెర్సీ న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓ భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో విద్యార్థుడిని నేలపై పడేసి ఆపై చేతులకు సంకెళ్లు వేసి ఇండియాకు తిప్పి పంపారు. స్టూడెంట్ ఏడుస్తున్నా ఆఫీసర్స్ ఏమాత్రం కనికరించలేదు. కునాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరు తనను ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. న్యూయార్క్ విమానాశ్రయంలో ఒక యువ భారతీయ విద్యార్థి చేతులకు సంకెళ్లు వేసి నేరస్తుడిలా ప్రవర్తించడం తాను చూశానని, ఆయన తన కలలను వెంబడిస్తూ అమెరికాకు వచ్చాడన్నారు కులాన్ జైన్. అంతేగాని ఎవరికీ హాని కలిగించడానికి రాలేదన్నారు. ఈ ఘటన తనను ఎంతో బాధ కలిగించిందని, ప్రతిరోజు ఇలాంటి కేసులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.
న్యూజెర్సీ న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓ భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో విద్యార్థుడిని నేలపై పడేసి ఆపై చేతులకు సంకెళ్లు వేసి ఇండియాకు తిప్పి పంపారు. స్టూడెంట్ ఏడుస్తున్నా ఆఫీసర్స్ ఏమాత్రం కనికరించలేదు. కునాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరు తనను ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. న్యూయార్క్ విమానాశ్రయంలో ఒక యువ భారతీయ విద్యార్థి చేతులకు సంకెళ్లు వేసి నేరస్తుడిలా ప్రవర్తించడం తాను చూశానని, ఆయన తన కలలను వెంబడిస్తూ అమెరికాకు వచ్చాడన్నారు కులాన్ జైన్. అంతేకాని ఎవరికీ హాని కలిగించడానికి రాలేదన్నారు. ఈ ఘటన తనను ఎంతో బాధ కలిగించిందని, ప్రతిరోజు ఇలాంటి కేసులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని, గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని, అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతీ మేడం ని ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు. మరి టీడీపీ ఆఫీస్ లో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని క్షమాపణ చెప్పాలి. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి, అంత ఘోరంగా మాట్లాడినందుకు. నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు, అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు. కృష్ణంరాజు అనే వ్యక్తి, కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి, అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది. మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే కొమ్మినేని గారి మీద ఎప్పటి నుంచో లోకేష్ కి, చంద్రబాబు నాయుడికి కక్ష. గతంలో అమరావతి భూములు, 3 పంటల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న క్రమంలో ప్రజలు అక్కడ ఎవరైతే తిరగబడ్డారో, రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్ లో ప్రజలకు అందిస్తున్నారన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనని ఆ ఛానల్ నుంచి బయటకు పంపించారు. అక్కడి నుంచి వేరే ఏ ఛానల్లో ఆయన వెళ్ళినా అక్కడ రానికుండా గేట్లు వేయించారు. సాక్షిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన మీద కక్ష కట్టి ఇటు జగనన్నని, భారతమ్మని ఇరికిస్తూ అటు కొమ్మినేని గారిని ఇరికించాలని ప్లాన్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ డిస్కషన్ జరిగింది జూన్ 6వ తేదీ. ఆ రోజంతా ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ జరిగిన నెక్స్ట్ సెకండ్ అది తప్పు అని చెప్పి తాను తప్పు చేయకపోయినా సారీ చెప్పారు జర్నలిస్ట్ గారు, కొమ్మినేని గారు. అయినా కూడా ఆ నెక్స్ట్ డే జూన్ 7వ తేదీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని టీడీపీ సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి ఏ విధంగా
వచ్చిన జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని ఇటు సాక్షికి అటు కొమ్మినేనికి ఆపాదిస్తూ తన అనుకూల పచ్చ ఛానల్స్ లో దాన్ని ఎలా విష ప్రచారం చేశారు, తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 3:09 లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు, లోకేష్, డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ కూర్చొని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పలు ఆయిల్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయిల్ షాపులలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలతో విజిలెన్స్ ఆఫీసర్లు ఆకస్మిక రైడ్స్ చేపట్టారు. దీంతో పలు షాపుల్లో ఆయిల్ డబ్బాలపై ఎంఆర్పీ, ఎక్స్పైరీ డేట్ ముద్రించకపోవడాన్ని గుర్తించారు. 5 ఆయిల్ డ్రమ్ములను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. శనగ, ఫామ్ ఆయిల్, కోకోనట్, ఆముదం, రైస్ బ్రౌన్ ఆయిల్స్ లో శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు. కల్తీ చేసే కేసులు పెడతామని హెచ్చరించారు. తొమ్మిది 6/25 విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మరియు లీగల్ మెటీరియల్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి మేమైన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు ఈ సత్తెనపల్లి పట్టణంలో గల విజయలక్ష్మి ఆయిల్ అండ్ జనరల్ మర్చెంట్ అనే ఒక ఆయిల్ తయారు చేసి అమ్మే ఒక యూనిట్ మీద ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఇక్కడ కొన్ని ఆయిల్స్ను మేము గమనించాము. వాటి యొక్క నాణ్యత గురించి మేము అనుమానించి వాటిలో నుంచి కొన్ని శాంపిల్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని మేము హైదరాబాద్ ల్యాబ్ పంపిస్తున్నామండి. అవి వాటి రిపోర్ట్లు వచ్చిన ఆధారంగా ఆ రిపోర్ట్ని బట్టి అవి కల్తీ అని తేలితే మాత్రం వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ఎస్పీ గారి ఆదేశం మేరకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ మరియు సేఫ్టీ అధికారులు మరియు లీగల్ మెటీరియల్ అధికారులు కూడా జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా సత్తెనపల్లి టౌన్లోని విజయలక్ష్మి ఆయిల్ జనరల్ మర్చెంట్స్ షాప్ నందు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ నిమిత్తం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. తదుపరి రిపోర్ట్ రాగానే దాన్ని యాక్టివ్ తీసుకోవడం జరుగుతుంది. డ్రామా